ఏం డైలాగ్ చెప్పాలరా నీకు? సాంప్రదాయం కూర్చోడానికి అయితే ఇష్టపడలేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా బ్యాక్ ఎవరున్నా కూడా అండి, మన రెస్టారెంట్ కూడా ఆర్టిస్ట్ మన గెస్ట్ అందరూ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అందరికీ కూడా శివాజీ నమస్కారాలు. వైజాగ్ తెలుగు వాళ్ళందరికీ కూడా ఇష్టమైన ప్లేస్. నా ఒక్కడికే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ బీచ్లో కూర్చోవాలి, వైజాగ్ బీచ్లో కూర్చొని ఏదో తినాలి అని అనుకోనటువంటి తెలుగువాడు ఉండడు. వైజాగ్కి తెలుగు ప్రజలకి ఉన్న అనుబంధం అటువంటిది. అలాంటి వైజాగ్లో ఈ రోజున కిరాకార్పి తన మిత్రులతో కలిసి ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది పెట్టడం, దాంతోపాటు తలపతి బిర్యానీ పాయింట్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా ఈ వైజాగ్కి ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సో మీరందరూ ఆదరిస్తారని తెలుసు, ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఆర్పి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. లాభాలు కూడా అట్లానే వస్తాయి. లాభాలు వచ్చినంత మాత్రాన మూసేద్దాం అనుకోడు, వచ్చిన దాన్ని మళ్ళీ చేపల మీదనే పెడుతున్నాడు. ప్రకృతిని నమ్ముకున్నాడు, ఎవడో కూడా చెడిపోడు. అలాగే ప్రకృతిలో భాగమైన చేపలను నమ్ముకున్నాడు ఆర్పి. ఖచ్చితంగా ఈ బిర్యానీ పాయింట్ సిటీలో ప్రతి బజార్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చేపల పులుసు, ఈ బిర్యానీ పాయింట్ రెండు కూడా. అలాగే బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరందరూ చూపించిన అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. బిగ్ బాస్ తర్వాత నేను ఓపెన్గా రావటం ఇదే ఫస్ట్ టైం. అందులో మన ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి రావటం కూడా ఇదే ఫస్ట్ టైం. సో మీరందరూ కూడా నన్ను చాలా 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 అభిమానించారు. ఫస్ట్ రోజు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా మీరందరూ నన్ను అభిమానించారు. మీ అభిమానాన్ని ఎప్పుడూ ఇలాగే కోరుకుంటాను. అలాగే నా విలువలు నేను ఎప్పుడు కోల్పోను. ఎథిక్స్ లేకుండా మాత్రం బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్ అనేది నా మనస్తత్వం. విలువలతో కూడిన జీవితం గడపాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదేమో అని అనుకుంటారు, కానీ ప్రతి వాళ్ళకి సాధ్యమే. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, డబ్బు విలువైనది, కానీ డబ్బు కంటే విలువైనది మాట, మాట కంటే విలువైనది జీవితం, జీవితం కంటే విలువైనది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది, అది మర్చిపోవద్దు ఎవరు కూడా. మనల్ని ఎవరు చూడలేదని మనం అనుకుంటాం, కానీ మనం చేసే తప్పులకి, మంచికి, ప్రతిదానికి ఏదో విధంగా మంచి చేస్తే సపోర్ట్ చేస్తుంది, లేకపోతే తనలో కలుపుకుంటుంది. ప్రకృతిని మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. నేను చెప్పేది ఇదే. మనం ఏం చేసినా దేవుడు ఉన్నాడు అని అంటాం కదా, దేవుడు కాదు ప్రకృతి, దేవుడే ప్రకృతి. ఆ ప్రకృతిని మర్చిపోయినప్పుడు మనిషిని తనలో కలుపుకుంటుంది. మనం చాలా చూస్తూనే ఉంటాం మన చుట్టూ, ప్రతిరోజు కూడా ఇలాంటివి చూస్తూనే ఉంటాం. సో ప్రకృతిని నమ్మినటువంటి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా అరే తన లైఫ్ని సమాజం కోసం, తన కోసం బతికాడు అనిపించుకోవాలనేదే నా కోరిక. నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి ఈ సమాజం, అంటే నా స్థాయికి నేను పెద్దవాడిని అయినట్టు, ఈ సమాజానికి నేను ఏం చేసినా కానీ చాలా తక్కువే. అదే మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, తిరిగి ఇచ్చేయాలని. నేను ఎప్పుడు తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాను కాబట్టే ఈరోజు ఇక్కడ ఇంకా ఉండగలను. 13 సంవత్సరాలు సినిమాలు చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నాను, మీ అందరి మనసులో ఉన్నానంటే కారణం అదే. నేను ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఏదో చేయాలని అనుకుంటా ఉన్నాను. ముందు కూడా చేస్తాను, రాజకీయ పార్టీలతో కలిసి కాదు, దయచేసి అలా అనుకోవద్దు. ఎప్పుడు కూడా నేను రాజకీయ పార్టీలతోటి ఎప్పుడు కలిసి లేను. బాగుంటే బాగుందని చెప్పేవాడిని, నచ్చనోడికేమో వీడు వాడి వైపు అనుకునేవాడు, నచ్చినోడేమో వీడు మన వైపు అనుకునేవాడు. కానీ నాకు నచ్చాల్సింది సమాజానికి నచ్చితే వాడు నచ్చుతాడు, నాకు లేకపోతే నచ్చడు, వాడు ఎవడైనా సరే. సో ఆ విధంగానే నేను ఉన్నాను తప్పే రాజకీయాలతో నేను లేను. నా జీవితంలో సినిమాలు, ప్రజలు ఈ రెండు కళ్ళు లాంటి. సినిమాలు అనేది నా కుటుంబం కోసం, నా పిల్లలు నన్ను అడిగారు కాబట్టి సినిమాలు చేస్తున్నాను. ప్రజలు అనేది ఎప్పుడు ఏ అర్ధరాత్రి ప్రజలకు కష్టం వచ్చినా, అంటే
తెలుగు ప్రజలకు కష్టం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఐ డోంట్ కేర్. ప్రజల తరఫున నిలబడి మాట్లాడతాను. ప్రజలను కోరుకునేది కూడా ఒకటే, మనము చెయ్యి చాపినప్పుడు వాడు ఏం చేసినా మనం ఊరుకోవాలి. దయచేసి ఓటుకి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కొక్క నా కొడుకు దోచుకొని తింటున్నారు ఇక్కడ సమాజాన్ని. ప్రతి లీడర్, నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లా, డబ్బులు ఇస్తున్నాడు, దోచుకుంటున్నాడు ప్రతివాడు. అది ఏ పార్టీ అయినా సరే. తప్పు మన దగ్గర ఉంది, తప్పు మన దగ్గర ఉంది. దయచేసి ఓటును అమ్ముకోకండి. ఓటును అమ్ముకోవడం అంటే రోజు 2 రూపాయల బజ్జీల కోసం మనం అమ్ముకోవాలన్నా ఓటు. ఎందుకంటే ప్రపంచం ఎలా ముందుకు పోతుందో మన భారతదేశం కూడా ఎదుగుతుందని అనుకుంటున్నాం, కానీ ఇది కాదు అసలు ఎదగాల్సిందంటే. ప్రతి బజార్లో ఒక హాస్పిటల్ ఉండాలి, ప్రతి ఏరియా ప్రతి 10,000 మందికి ఒక హాస్పిటల్ ఉండాలి, దాంట్లో అన్ని ఫెసిలిటీలు ఉండాలి. ప్రతి 10,000 మందికి ఒక మంచి హై స్కూల్ కేజీ నుంచి పీజీ దాకా ఉండాలి. అది సమాజంలో నిజమైనటువంటి గ్రోత్ అంటే. అరే నేను ముడి గడుకోవటానికి కూడా మావాడు వస్తాడు, మీరు ఏం చేసుకోవద్దని చెప్తే ఇంకేం బతుకులరా బాబు. మనం మనిషి కష్టపడి రేపు పొద్దున వ్యవసాయం చేసేవాడు కనపడే పరిస్థితి లేదు. వ్యవసాయం ఎవడు చేస్తాడు? అన్ని ఊరికి ఇస్తామని మీరు చెప్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయం ఎవడు చేస్తాడు? ఫుడ్ ఎవడు పండిస్తాడు? ఎలా? ప్రతి వాడికి తెలుసు ఈ విషయం. కానీ ఎవడక వాడు మోసం చేసుకుంటా, నేనొక్కడనే కదా, మిగతా వాళ్ళందరూ ఇలా ఆలోచించరేమోలే, నేనొక్కడనే కదా నా కోసం ఆలోచన, మిగతా వాళ్ళందరూ ఇలా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా నా ఓడు, నా కులమోడు ఇలా ఆలోచించుకుంటా సమాజాన్ని. అంటే మనం అనుకుంటాము మనం సంపాదిస్తే మన పిల్లలకు వచ్చింది అనుకుంటాం. రాదు. మనం సంపాదించేది నథింగ్. రేపు పొద్దున్న నీకు బోకే పనికిరాదు. నీ పిల్లల జీవితాన్ని ఓటు అమ్ముకోవటం వల్ల నువ్వు వాడికి నీ పిల్లల జీవితాన్ని అమ్మేస్తున్నావు, వాడిని ఒక బానిసలాగా తయారు చేస్తున్నావు. దయచేసి నేనేం రాజకీయ ప్రసంగాలు ఇవ్వట్లా, ఇలాంటి పాయింట్లో కాస్త ఏంటంటే తినడానికి వస్తారు, మీరు అందరూ ఆలోచిస్తారని చెప్తున్నా. దయచేసి ఓటు నమ్ముకోకండి. ఎవ్వడు ఊరికే ఏమీ చెయ్యడు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, డబ్బులు తీసుకున్నప్పుడు వాడు ఊరికెందుకు చేయాలండి? వాడు డబ్బులు ఇచ్చే తీసుకున్నాడు, మేమే సంపాదించుకుంటానని తీసుకున్నాడు. ప్రతివాడు మా రాష్ట్రం బాగుపడలేదు, ఎందుకు బాగుపడుద్ది? మనకు ఎక్కడుందా రైతు బాగుపడ్డాలని అడగటానికి? ఏ ప్రభుత్వాన్ని అడిగే రైతు మనకు లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు మనం. వాళ్ళు సంపాదించుకోవడానికి టెండర్ వేసుకున్నారు, గెలిపించాం, వాడు సంపాదించుకుంటారు. రోడ్లే లేదు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. ఎందుకుంటాయి? వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. ఈ ఇంగిత జ్ఞానం తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు చూసారా? మనల్ని ఎవ్వరు బాగు చేయలేడు. తెలుగు వాళ్ళని ఎవ్వడు బాగు చేయలేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడు బాగు చేయలేడు. వాడు ఎవడన్నా కానీ చొక్కా పట్టుకునే పరిస్థితి రావాలా రాజకీయ నాయకుడిని. సేవ చేయనప్పుడు సేవ చేసినట్టు పూజిద్దాం, వాడి కాళ్ళ మీద రోజు పాదపూజ చేద్దాం. అని దయచేసి డబ్బులు తీసుకోకండి రా బాబు, డబ్బులు తీసుకోకండి రా బాబు. ఇదొక్కటే నేను అడిగేది ప్రజల్ని. డబ్బులు తీసుకోకుండా మీరు నిలబడండి. చొక్కా పట్టుకోవడానికి ఫస్ట్ నేను వస్తా, ఎవరినైనా సరే. డబ్బులు తీసుకోకుండా మీరు ఓటేయండి. చొక్కా పట్టుకునే పొజిషన్ నాకు వదిలేయండి, నేను పట్టుకుంటా. మీరు డబ్బులు తీసుకుంటా, మా ఊరు బాగుపడలేదు, మా రాష్ట్రం బాగుపడలేదు, మా దేశం బాగుపడలేదు. ఎందుకు బాగుపడదు? మీరు వ్యాపారస్తులకి ఇచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని. అటువంటిప్పుడు అడిగే హక్కు మనకు లేదు. ఆకలైనప్పుడు ఇంత తింటాం కదా, ఇంగితం లేదా మనకి? ఇంగితం లేదా? ఎవడు వాడు ఒక్కడు, వాడి చుట్టూ ఒక 20 మంది ఉంటారు. మనం ఎంతమంది? ఒక వార్డులో 50,000 మంది ఉంటారు జనాభా. పోయి చొక్కా పట్టుకోవడం ఎంతసేపు? వాడిని ఏం పీకుతాడు వాడు? వాడి 10 మంది ఏం పీకుతారు వెనకాల? ఈవెన్ పోలీస్ వ్యవస్థ అయినా సరే ప్రశ్నించాలి మనం. మన కోసమే కదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తాం. దయచేసి మారండి అయ్యా. ప్రపంచం మారుతుంది, మనం ఒక్కళ్ళమే. తెలుగు వాళ్ళే మరీ దరిద్రంగా తయారవుతున్నాం మనం. ఎందుకు తీసుకోవాలి వాడి దగ్గర డబ్బు? వాడిని అడగాల్సింది మనకు కావాల్సిన వాటి గురించి అడగాల. అవి వదిలేసి ఎంతసేపు మావోడు, మనోడు, మా కమ్మోడు, మా కాపోడు, మా రెడ్డోడు, మా వాళ్ళు, మా బీసీలు, మా ఎస్సీ, ఇదే గోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా వచ్చి ఆ కులం వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ కులం వాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా? పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా ఆ కులం వాళ్ళకి? ఎవడు కట్టడు. ఎవడు ఫీజులు ఆడే కట్టుకోవాలా, ఎవడు గడ్డి వాడే తినాలా, ఎవడు ముడ్డు ఆడే కడుక్కోవాలా, ఎవడు రాడు. ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు, మన హక్కుల్ని కోల్పోతున్నాం. వాడికి అమ్ముడు పోయి, ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం. దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు, మీ మనవాళ్ళ జీవితం, రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆలోచించుకోండి. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత
చాలా చిన్న జీవితం. ఆకలి, కడుపుకి ఆకలైనప్పుడు అన్నం ఉంటే చాలు. బిగ్ బాస్ హౌస్ ఇంకేం అసలు డబ్బులు లేదు, ఫోన్ లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. ఆకలైనప్పుడు ఇంత ఫుడ్ దొరికితే చాలు. మనకు ఒక ఇంత రేషన్ ఇస్తాడు. ఆ రేషన్లోనే మన 20 మంది పంచుకొని తింటాం. ఎలాగా ఎంత అద్భుతంగా అనిపించింది నాకు అది చూస్తే. అది బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నా ఫోను, నా డబ్బులు, నా పెళ్ళం, నా పిల్లలు, నా వాడేమిస్తాడు, ఈడేమిస్తాడు. స్వార్థంలో బతుకుతున్నాం. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే నా సినిమాలు నేను చేసుకుంటే ఇట్లానే మాట్లాడుతుంటా. ఎవరికైనా నచ్చినోడు ఉంటే తిడతాడు, తిడితే తిట్టించుకుంటా. ఎందుకంటే నేను తిట్టాను కాబట్టి వాడు తిడతాడు. ఎందుకంటే మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనేది నా ఆలోచన. అలా చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనప్పుడు తిడతారు, కింద కామెంట్లో పెడతారు. నాకు పోయేదేం లేదు, నేనే స్వార్థం లేదు నాకు. నేను ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి 25 సంవత్సరాల పాటు నన్ను ఇక్కడ గుర్తించిన ప్రజలకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. వాడు ఎంత మగోడైనా సరే నాకే భయం లేదు. నేను ఎవ్వడికి భయపడేవాడిని కాదు. నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను. నాకు ఎవడు చుట్టం లేడు, నాకు ఎవడు పక్కం లేదు. కాంగ్రెస్ నా చుట్టం కాదు, బీజేపీ నా చుట్టం కాదు, టీడీపీ నా చుట్టం కాదు, జనసేన నా చుట్టం కాదు, వైసీపీ నా చుట్టం కాదు. అందరూ సమానమే. తప్పు చేస్తే మాత్రం అందరినీ ఒంగోబెట్టేస్తా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. మా వాడు ఎంతసేపు చెప్పినందుకు. నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి నేను తనకు కూడా ప్రమోషన్ చేయాలి కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి నువ్వు అవకాశం ఇచ్చావు నాకు. శుభ్రంగా నైట్ నీ డైలాగులు తగలయ్యా. ఈ ప్రశ్న కాదు, ఈ ప్రశ్న వచ్చిన రాజకీయ నాయకుని అడగరేంట్రా మీరు? సినిమా కూడా వచ్చేదని డైలాగ్ చెప్పమంటారు, ఆయన అడగరేంట్రా? ఏం చేయలేదేంట్రా నువ్వు మాకని? సార్ మీ ఇంత ఎమోషనల్ స్పీచ్ తర్వాత కుర్చీ మడత పెట్టి ఒకసారి సాంగ్ ఉంటే ఒక్కటేనా? నేను అసలు చేయను. నీకు కావాలంటే నువ్వు చూస్తా. అందరూ అడగమన్నా సార్. నాకు అనిపిస్తే చేస్తాను, నేను చేయను నువ్వు చెప్తే. రెడీ? ఓకే. మా ఆర్పి ఈ పాయింట్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. అన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కూడా ఈ వాళ్ళ అత్తగారు ఊరు వైజాగ్, ఈ ఊర్లో కూడా లక్కీని కూడా ఆశీర్వదించండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే తలపతి బిర్యానీ కూడా బాగుంటుంది, చెన్నైలో బాగా ఫేమస్ ఇది. సో అది వైజాగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం డైలాగ్ చెప్పాలరా నీకు? సాంప్రదాయం